రైట్, ఇక మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈవీఎంలలో దాగిన ఓటరు తీర్పు వెల్లడి కానుంది. రాష్ట్రంలో కొవ్వూరు, నర్సాపురం శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు మొట్టమొదట విడుదల కానున్నాయి. ఈ రెండు స్థానాల్లో 13 రౌండ్లలోనే ఫలితం తేలిపోనుంది. లెక్కింపు ప్రారంభమైన తరువాత 5 గంటల్లోగా ఈ నియోజకవర్గాల పూర్తి ఫలితాలు వెల్లడి కానున్నాయి. భీమిలి, పాణ్యం నియోజకవర్గాల ఫలితాలు అన్నింటికంటే ఆలస్యంగా రానున్నాయి. ఇక ఈ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు 26 రౌండ్లలో జరుగుతోంది. అందుకు 9 నుండి 10 గంటల సమయం పట్టనుంది. మరోవైపు లోక్సభ నియోజకవర్గాల్లో రాజమహేంద్రవరం, నర్సాపురం స్థానాల ఫలితాలు తొలుత రానున్నాయి. ఈ స్థానాల్లో 13 రౌండ్లలో 5 గంటల వ్యవధిలో లెక్కింపు పూర్తి కానుంది. అమలాపురం లోక్సభ స్థానం ఫలితం అన్నిటికంటే ఆలస్యం కానుంది. అత్యధికంగా 27 రౌండ్లలో ఇక్కడ లెక్కింపు చేపట్టనున్నారు. ఇది పూర్తయ్యేందుకు 9 నుండి 10 గంటల సమయం పట్టనుంది. ఇక మధ్యాహ్నం 1 గంట కల్లా దాదాపుగా ఫలితాలపై పూర్తి స్పష్టత రానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్న అధికారులు ఉదయం 8:30 వీవీప్యాట్ చిట్టీల లెక్కింపు ప్రక్రియను కూడా ప్రారంభించనున్నారు. రైట్, ఇక ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. రైట్, ఇక మనం ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాకి వెళ్దాం. అక్కడ కౌంటింగ్కి సంబంధించిన ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ. గుడ్ మార్నింగ్ చందు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలకి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఈ అసెంబ్లీ అలాగే ఒకవైపు పార్లమెంట్కి సంబంధించి అభ్యర్థుల భవితవ్యం తేలేది నేడే. ప్రస్తుతం నరాల తెగే ఉత్కంఠ అయితే ప్రస్తుతం అందరిలోనే కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఆ ఫలితాల కోసం వెయిట్ చేస్తూ ఉన్న తరుణంలో తాజాగా ఏపీకి కూడా అసెంబ్లీ ఎన్నికలు 175 నియోజకవర్గాలకి సంబంధించి ఒక ఉత్కంఠభరిత వాతావరణంలో ప్రస్తుతం ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ముఖ్యంగా 8 గంటల ప్రాంతానికి కౌంటింగ్ అయితే ప్రారంభమవుతుంది. తొలుత 7 గంటలకి ఏదైతే స్ట్రాంగ్ రూముల నుంచి ఈవీఎంల తరలింపు టేబుల్ మీదకి తీసుకురావడం, ప్రతి 14 ఈవీఎం మిషన్లు ఒక రౌండ్గా ప్రకటించడం అయితే జరిగింది. అటు తర్వాత 1 నుంచి ఇప్పటికే సీరియల్ నెంబర్లన్నీ కూడా కేటాయించిన నేపథ్యంలో 1 నుంచి 14 వరకు ఒక రౌండ్ అవడం, తర్వాత 15 నుంచి మళ్ళీ 28 వరకు దానికి ఒక రౌండ్, ఈ విధంగా ప్రక్రియ అయితే కొనసాగనుంది. ముఖ్యంగా ఏదైతే సర్వీస్ ఓట్లు తొలుత లెక్కింపు ఉంటుంది, అటు తర్వాత పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అన్నది సరిగ్గా 8 గంటల ప్రాంతానికి ప్రారంభిస్తారు. 8 గంటల నుంచి 8:30 వరకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అప్పటికి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఫలితాలు పూర్తి కాకపోయినప్పటికీ ఈవీఎంల మిషన్ల ద్వారా ఒకవైపు మళ్ళీ సాధారణ ఓట్లు కూడా లెక్కింపు ప్రారంభమవుతుంది. ఈ విధంగా ఈ ప్రక్రియ ప్రతి చోట రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ విధంగానే ఈ ప్రక్రియ ద్వారానే ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్ అన్నది కొనసాగనుంది. ముఖ్యంగా ప్రతి నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఫలితాలు మధ్యాహ్నం 1 గంట లోపు ఒక పూర్తి స్పష్టత అయితే వస్తుంది. అధికారం ఎవరు చేపట్టబోతున్నారు, ఎవరు ఆధిక్యంలో ఉన్నారన్నది ఒక స్పష్టమైన పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఏదైతే కాకినాడ జిల్లాకి సంబంధించి తొలుత జగ్గంపేట, పెద్దాపురం ఫలితాలు తొలుతగా రానున్నాయి. చివరగా కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ ఫలితాలు అయితే చివరగా వచ్చాయి. వీటన్నిటికీ సాయంత్రం 6 గంటల లోపు కాకినాడ జిల్లాకి సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు పూర్తిగా వెల్లడి చేసేందుకు అధికారులు అయితే అంచనా వేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాకి సంబంధించి తొలుత రాజోలు, ఆ తర్వాత పీగన్నవరం ఫలితాలు వస్తే రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాలకు సంబంధించి ఫలితం వెల్లడికి రాత్రి 8 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక రాజమండ్రికి సంబంధించి తొలుత కొవ్వూరు ఫలితం వస్తుంది. చిట్ట చివరగా రాజమండ్రి రూరల్ పరిస్థితికి, రాజమండ్రి రూరల్కి సంబంధించి ఫలితం అయితే కొంత ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం 144
సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాలన్నీ కూడా కాకినాడకి సంబంధించి జేఎన్టీయూ ప్రాంగణం, అమలాపురంకి సంబంధించి శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీ, అలాగే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి నన్నా యూనివర్సిటీ, ఈ 3 కేంద్రాల్లోనే ప్రధానంగా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 21 అసెంబ్లీ స్థానాలకి 3 పార్లమెంటు స్థానాలకి ప్రస్తుతం ఈ కౌంటింగ్ ప్రక్రియ అన్నది సురువు చేశారు. ముఖ్యంగా బ్రీత్ ఎనలైజర్ ఆల్కహాల్ టెస్ట్ ఏజెంట్లకి చేయడం అన్నది ప్రప్రథమంగా ఎన్నికల కమిషన్ అయితే తీసుకొచ్చింది. దానిలో భాగంగానే ప్రతి పోలింగ్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్రీత్ ఎనలైజర్ ఆల్కహాల్ టెస్ట్ చేస్తారు. రిజల్ట్ పాజిటివ్ వస్తే లోపలికి అనుమతించేది లేదు. ఒకవేళ అల్లర్లకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. ఎవరో గుమ్ము కూడా ఉండొద్దు. పోలీసు యాక్ట్ 30 అలాగే ఉంది, 144 సెక్షన్ కూడా అమలులో ఉంది. పూర్తి స్థాయిలో భద్రత నడుమ, పహారా నడుమ ఏదైతే 1500 మంది సిబ్బంది కాకినాడ జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి కేంద్ర రాష్ట్ర జిల్లా స్థాయి బలగాలు మోహరించి ఉన్నాయి. అలాగే 1700 మంది అమలాపురం ఏదైతే కోనసీమ జిల్లాకు సంబంధించి శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీ ద్వారా 1700 మంది, అలాగే నన్న యూనివర్సిటీ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 1650 మంది పోలీస్ సిబ్బంది భారీ బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అన్ని భద్రతా చర్యల నడుమ అయితే ఇతరులకు ఎవరు లోపలికి వచ్చేందుకు వీలు లేకుండా డేగ కళ్ళతో పహారా కాస్తూ పూర్తిగా కూడా వెబ్ కాస్టింగ్తో సీసీ కెమెరాల నడుమ పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఎవరు భౌతవ్యం ఎలా ఉండబోతోందన్నది సరిగ్గా 8 గంటల ప్రాంతానికి ప్రారంభమవుతుంది. 8:30కి పూర్తిగా తొలి రౌండ్ ఫలితాలతోనే ఒక అంచనాకి వచ్చే పరిస్థితులు అయితే ప్రస్తుతం కార్యాచరణ అంతా రూపొందించారు. ఏదేమైనా ఏపీ అసెంబ్లీకి సంబంధించినంత వరకు ఫలితాలు, అలాగే దేశానికి సంబంధించి పార్లమెంట్కి సంబంధించి ఎవరు ఆధిక్యంలో ఉన్నారన్నది మధ్యాహ్నం 1 గంటకు అయితే స్పష్టత అయితే వస్తుంది. ఏదేమైనా పూర్తి భారీ భద్రత నడుమ కౌంటింగ్ అయితే మరికొద్ది సేపట్లో ప్రారంభం